జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారుగా 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా అనధికార నిర్మాణాల కూల్చివేతలు, జల వనరుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేసే హైడ్రా కార్యాచరణ, దాని విజయావకాశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో హైడ్రా తీసుకున్న నిర్ణయాత్మక చర్యలు ఒకప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. హైడ్రా ఏర్పాటైన మొదట్లో ఐపీఎస్ రంగనాథ్ నేతృత్వంలో ఫామ్ హౌస్లు కూలగొట్టడం, చెరువులను, కుంటలను కాపాడటంతో హైడ్రాకు మంచి ప్రజాదరణ లభించింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లోనూ హైడ్రా తరహా వ్యవస్థ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఇటీవలి కాలంలో ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి కాపాడడం కోసం ఫెన్సింగ్లు వేయడం, బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకురావడంతో ప్రజల్లో హైడ్రాకు మంచి పేరు దక్కించుకుందనే చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐపీఎస్ రంగనాథ్ తో ప్రత్యేకంగా చర్చించి హైడ్రా తరహా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లోనూ రావాలని కోరుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని నగర మరియు పట్టణ ప్రాంతాల సమస్యలు పరిష్కరించడానికి హైడ్రా పద్ధతులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అంశాలపై వీరిద్దరూ సమగ్రంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లోని అనధికార నిర్మాణాల కూల్చివేతలు, ప్రభుత్వ భూముల కబ్జాలు, ముఖ్యంగా తీర ప్రాంతంలోని జల వనరుల ఆక్రమణల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ఈ సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరించడానికి తెలంగాణ అనుభవం ఆంధ్రప్రదేశ్ కు అవసరమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినట్లు జనసేన వర్గాలు తెలుపుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఐపీఎస్ రంగనాథ్ తో ప్రత్యేకంగా చర్చించారు. ఇక అదే విధంగా హైడ్రా కేవలం కూల్చివేతలకు మాత్రమే కాకుండా పట్టణ మౌలిక సదుపాయాల ప్రణాళిక, మెరుగైన పర్యవేక్షణ కోసం ఏర్పాటైన వ్యవస్థ కావడంతో విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో భవిష్యత్ అభివృద్ధికి హైడ్రా ఖచ్చితంగా ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే వీరిద్దరు సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని భూముల కబ్జాలకు సంబంధించి, అనధికార నిర్మాణాల భవనాలకు సంబంధించి, ముఖ్యంగా తీర ప్రాంతంలోని జల వనరుల సంరక్షణకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి హైడ్రా ఉపయోగపడుతుందని, హైడ్రా తరహా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ లోనూ కల్పించాలంటూ పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో వీరిద్దరి సమావేశం ఆసక్తికరంగా మారింది.